హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలోని మీరు మా శామీది 14th బర్త్డే షాపింగ్ డే అనమాట ఈరోజు. సో షాపింగ్కి మాల్కి వెళ్ళే ముందు లంచ్కి వచ్చేసాము. తన ఫేవరెట్ రెస్టారెంట్ ఇది, ఇటాలియన్ రెస్టారెంట్. సో రాగానే ఫస్ట్ మేము లెమనేడ్ ఆర్డర్ ఇచ్చాము. లెమనేడ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ యూఎస్ఏలోని ఇటాలియన్ రెస్టారెంట్స్కి ఎలా ఉంటుంది అంటే రాగానే వాళ్ళు బ్రెడ్ ఇస్తారు. సో బ్రెడ్ అండ్ సాలెడ్ ఇస్తారు. ఆ రెండు ఫ్రీ అనమాట. సో లైక్ ఇప్పుడు మనం మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు చిప్స్ అవి ఇస్తారు కదా, టోస్ట్ ఇస్తారు కదా, టోర్టిలా చిప్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే అనమాట. ఇక్కడ ఇటాలియన్ రెస్టారెంట్స్లోని ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్ విత్ ఆలివ్ ఆయిల్ ఇస్తారు డిప్ చేసుకోవడానికి, అండ్ సాలెడ్ ఇస్తారు అనమాట. నాకైతే అది చాలా నచ్చింది, ఎందుకంటే బ్రెడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ సాలెడ్లో ఏంటంటే వాళ్ళు క్రూటాన్స్ ఉంటాయి కదా, క్రూటాన్స్, చీజ్, ఇంకా లెట్యూస్, ఇంకా డ్రెస్సింగ్ అన్నీ వేసి ఇస్తారు. నాకైతే చాలా నచ్చింది. మా శామీకి అందులో క్రూటాన్స్ అంటే ఇష్టం, అంటే బ్రెడ్డే కదా అది, తనకి చాలా ఇష్టం అది. సో నేనైతే ఇక్కడ టేస్ట్ చేసేస్తున్నాను. బ్రెడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అండ్ ఇక్కడ నేను సాలెడ్ అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, క్రిస్పీగా యమ్మీగా ఉంది. స్మాల్ పోర్షన్సే బట్ సో యమ్మీ. నాకైతే చాలా నచ్చింది. అందులో చూసారా పార్మెజాన్ అంటారు కదా, ఆ చీజ్ అది వేసారనమాట. చాలా బాగుంటుంది. ఆ డ్రెస్సింగ్ వల్ల టేస్ట్ వస్తుంది అనమాట. నార్మల్గా మనం శాండ్విచెస్లో వాటిలోని పాస్తాలోని వేసుకుంటాం కదా, వాళ్ళు ఇలా సాలెడ్లో వేసి ఇస్తారనమాట. సో మెయిన్ కోర్స్ వచ్చేసింది. సో ఫస్ట్ మేము సీ ఫుడ్ ఏమో క్యాలమరీ అంటారు కదా, ఫ్రైడ్ క్యాలమరీ ఆర్డర్ ఇచ్చాము. దాంతోపాటు వాళ్ళు చూడండి నిమ్మకాయ ఇచ్చారు స్క్వీజ్ చేసుకోవడానికి. సో మనం స్క్వీజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు పిక్కులు అది పడకుండా ఉండడానికి వాళ్ళు ఇలాగ క్లాత్ లాగా ఉన్నది అనమాట, మెష్ లాగా ఉన్నది. సో స్క్వీజ్ చేసుకున్నప్పుడు పిక్కులు కానీ ఏమీ పడవు, చాలా బాగుంటుంది. నాకైతే అది చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను క్యాలమరీ అయితే ట్రై చేస్తున్నాను. మాకు చాలా ఇష్టం క్యాలమరీ. సో మా శామీకి మాజరెల్లా స్టిక్స్ ఆర్డర్ ఇచ్చాము, చీజీ మాజరెల్లా స్టిక్స్. ఇక్కడైతే ఫ్రెష్గా చీజ్ ఉంటుంది ఇటాలియన్ రెస్టారెంట్స్లోని. మేము వెళ్ళిన రెస్టారెంట్లో అయితే చాలా బాగుంటుంది మాజరెల్లా స్టిక్స్. పిల్లలకి అయితే చాలా నచ్చింది, ఫ్రెష్గా ఉంటుంది. సో మనం తినేటప్పుడు మనకి ఫ్రెష్గా ఉండే చీజ్ టేస్ట్ తెలుస్తుంది కదా, సో అందుకే చెప్తున్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నది అండ్ వెరీ టేస్టీ. సో తనకి మోస్ట్ ఫేవరెట్ అది, అందుకని ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ విత్ మ్యారినేరా సాస్తో మనం డిప్ చేసుకుని తింటే బాగుంటుంది, ఆర్ కెచప్తో అయినా డిప్ చేసుకుంటే బాగుంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఇష్టమైన మాజరెల్లా స్టిక్స్ కామెంట్ చేయండి. సో మా ఫ్యామిలీకి అయితే అందరికీ ఇష్టమే, మెయిన్ మా శామీకి అయితే చాలా ఇష్టం. మరి తనకి బర్త్డే వీక్ కాబట్టి తన కోసం ఇక్కడికి తెచ్చాము. సో తర్వాత మెయిన్ కోర్స్లోని అసలైన మెయిన్ కోర్స్ అనమాట ఇది. ఇందాక క్యాలమరీ చెప్పాను కదా, ఇదేంటంటే మీట్తో చేసిన లజానియా అనమాట. దాని మీద వాళ్ళు ఫ్రెష్గా చీజ్ అది వేశారు. నేనేమో ఫెటిచినీ అంటారు కదా, అది ఆర్డర్ ఇచ్చాను. ఆర్ ఫెటిచినీ ఆర్ లింగ్వినీ నూడిల్స్ లాగా ఉంటుంది కదా, అది అనమాట, సీ ఫుడ్ తోటి. సో అందులో ఏముంటాయి అంటే రొయ్యలు, ఇంకా పాస్తా అంటారు కదా, లింగ్వినీ అంటారు కదా అది, అండ్ లాబ్స్టర్ ఉంటుంది. అండ్ ఈ డిష్ ఎలా ఉంటుందంటే సో క్రీమీగా ఉంటుంది, మౌత్ వాటరింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బెస్ట్ డిష్ అసలుకి అక్కడ, చాలా బాగుంటుంది. అండ్ మా శామీ ఏమో చీజీ లజానియా ట్రై చేసేస్తుంది మీట్ తోటి, చాలా బాగున్నది అంట. బట్ ఈరోజు హైలైట్ అయితే ఈ సీ ఫుడ్ డిష్ చాలా బాగుంది, లజానియా బాగున్నది, అంతా ఫుడ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా బాగున్నది. సో మీరు ఎప్పుడైనా లాబ్స్టర్ ట్రై చేశారా? లాబ్స్టర్ సేమ్ ష్రింప్ లాగే ఉంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. సో నెక్స్ట్ బర్త్డే షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మేము అవుట్లెట్ మాల్కి వచ్చాము. అవుట్లెట్ మాల్లోని ఫ్రాన్సిస్కా అని చెప్పేసి చాలా బాగుంటాయి ఇక్కడ. కిడ్స్కి బాగుంటుంది, మనకి బాగుంటుంది, బట్ పిల్లలకి గౌన్లు చాలా బాగుంటాయి. చాలా అంటే ఎలా ఉంటాయంటే వెరీ క్యూట్గా ఉంటుంది, ప్రిన్సెస్ వైబ్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే సీజనల్ వైజ్గా పెడుతూ ఉంటారు, అంటే వ్యాలంటైన్స్ డే, ఈస్టర్ అలా పెడుతూ ఉంటారు. నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇప్పుడు స్ప్రింగ్ కదా, అంత ఫ్లోరల్ అండ్ ప్యాస్టల్ కలర్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నది. మా శామీకి ఈ డ్రెస్ నచ్చిందంట. లైట్ బేబీ పింక్ మీద లైట్గా గోల్డ్ డిజైన్ అది వచ్చింది. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, బట్ సో ప్రెటీ, చాలా చాలా బాగున్నది అనమాట. ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే డ్రెస్, వెరీ క్యూట్గా ఉన్నది. ఇప్పుడు మా శామీ డ్రెస్ వేసుకుంది కదా, సేమ్ ఆ టాప్ కలరే వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ ఫ్లోరల్ డ్రెస్సెస్ అదిరిపోయాయి అనిపించింది, వెరీ వెరీ క్యూట్. అండ్ ఈ షాప్లోనే నాకు ఎక్కువగా మేము తీసుకుంటూ ఉంటాము, ఎందుకంటే ఇక్కడ రివార్డ్స్ అవి ఇస్తూ ఉంటారు అండ్ ఫ్యాషన్గా ఉంటుంది. నాకు కొంచెం ఫ్యాషన్గా ఉంటే ఇష్టం, అందుకనే ఇక్కడికి వస్తూ ఉంటాను అనమాట. ప్లస్ మా శామీకి కూడా చాలా ఇష్టం. సో ఇక్కడ నేను డ్రెస్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ వైట్ డ్రెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా వైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, లేస్ టైప్లో ఉన్నాయి. ఆ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చూస్తున్నాం అనమాట ఏది పిక్ చేయండి అని. సో నేనైతే మా శామీకి బ్లూ కలర్ది పిక్ చేశాను. తనొక్కటి పిక్ చేసుకుంది, నేనైతే ఇదైతే పిక్ చేశాను. తనకి ఎందుకు ఇది బాగుంటుంది అనిపించింది నాకు, డిజైన్ చాలా బాగున్నది, కొంచెం సిండ్రెల్లా ప్రిన్సెస్ వైబ్స్ వస్తున్నాయి.
సో నాట్ ఓన్లీ దట్ ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది, చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా డీల్స్ అవి పెడుతూ ఉంటారనమాట. మెయిన్ పిల్లలు స్కూల్కి అది వెళ్ళేటప్పుడు గోల్డ్, డైమండ్స్ అలాంటివన్నీ కూడా వేసుకోరు కదా, వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా ఏంటంటే తనకి ఏది నచ్చితే అదే ఇస్తూ ఉంటాను. ఈ జ్యువెలరీ ఏంటంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు పోయినా కూడా నాకు అంత బాధ అనిపించదు. ఇది రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, బ్రేక్ అయిపోయినా ప్రాబ్లం ఉండదు. అండ్ వెరీ క్యూట్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కానీ ఏ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటుంది. ఈవెన్ నేను కూడా చాలాసార్లు కొనుక్కుంటూ ఉంటాను ఇక్కడ, నాకు చాలా నచ్చేది. ఎప్పుడైనా ట్రై చేయండి. వీకెండ్స్ కానీ నార్మల్ డేస్లో కానీ డీల్స్ అవి పెడుతూ ఉంటారు, చాలా నచ్చేది. అండ్ రివార్డ్స్ కూడా ఇస్తారు అసలు యాక్చువల్గా నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడాను చాలా బాగుంటాయి అనమాట, వెరీ వెరీ క్యూట్గా ఉంటాయి. మీరు ఫుల్గా ప్రైస్ పెట్టి ఏమీ కొనక్కర్లేదు. సో డీల్స్లో ఉండేటప్పుడు కొనుక్కుంటే మీకు ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో తర్వాత అవుట్లెట్ మాల్ పని అయిపోయింది, ఇప్పుడు మేము మాల్కి వచ్చేసాము అనమాట. సో మాల్లోని మా శామీకి ఒక స్పెషల్గా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాము, బట్ ఫస్ట్ అయితే హాలిస్టర్కి వచ్చాము. సో ఇక్కడ మాకు స్వెటర్స్, జీన్స్, ఇంకా లాంజ్ వేర్, షార్ట్స్, స్కర్ట్స్ అన్నీ నచ్చుతాయి. ఇక్కడ చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా ఫ్యాషన్గా ఉంటుంది. సో ఇక్కడికైతే మేము చూస్తున్నాం. ఆల్రెడీ మాకు అంటే స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి కొంచెం చలి అయితే తగ్గింది, హ్యాపీ ఫైనల్గాను. మరి అంతలాగేం లేదు, వెరీ లైట్గా తక్కువ కోల్డ్గానే ఉన్నది అనమాట. సో ప్రాబ్లం లేదు. సో అందుకని వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ సమ్మర్ డ్రెస్సెస్ అన్నీ కూడా అమ్మేస్తున్నారు. మీరు చూసారంటే గౌన్లు, షార్ట్లు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది షాపింగ్ అంతా కూడాను. సో నేనైతే గౌన్లు అవి చెక్ చేస్తున్నాను, ఏమైనా తీసుకుందామేమో అనుకొని. బట్ తనకైతే ఇక్కడ గౌన్ వద్దనేసింది, తనకి స్కర్ట్ కావాలంట. సో ఎప్పుడైనా మీరు పిల్లలకి స్కర్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే స్కర్ట్ లోపల షార్ట్ ఉండేటట్లు తీసుకోండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా కేర్ఫ్రీగా హ్యాపీగా వాళ్ళు హ్యాపీ యాక్టివిటీస్ అవి చేసుకోవచ్చు కదా స్కూల్లోని. అండ్ ఈ స్కర్ట్ అయితే సూపర్ క్యూట్గా ఉంది, జీన్ స్కర్ట్. అండ్ దాని మీద చిన్న చిన్న ఫ్లేవర్స్ వచ్చాయి, నాకు చాలా నచ్చింది, అదైతే పిక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ లాంజ్ వేర్ చాలా బాగుంది, నాకు ఇది టాప్ చాలా నచ్చింది, వెరీ క్యూట్ అనిపించింది. నేను బేబీ పింక్ టాప్ తీసుకున్నాను. అండ్ మా శామీ ఏమో లాంజ్ వేర్ది ఉంటుంది కదా, ప్యాంట్స్ ఉంటాయి కదా, ఈ ప్యాంట్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, అసలు వేసినట్టే అనిపించదు అనమాట, చాలా కోజీగా ఉంటుంది. సో ఈ కలర్ అయితే తను పిక్ చేసుకున్నది. తర్వాత స్పెషల్ గిఫ్ట్ కొనడానికి వచ్చేసాము పాండోరాకి. ఈ స్టోర్లో జ్యువెలరీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ తనకి బ్రేస్లెట్ తీసుకోవడానికి మేము వచ్చేసాము అనమాట. సో డిఫరెంట్ ఫస్ట్ మనం బ్రేస్లెట్ చూస్ చేసుకోవాలి ఇక్కడ, తర్వాత మన చామ్స్ అవి తీసుకోవాలి అనమాట. సో ఇక్కడ బ్రేస్లెట్ ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి, ఒకటి సిల్వర్, ఒకటి రోజ్ గోల్డ్, ఒకటి గోల్డ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ బేస్ అనేది పిక్ చేసుకోవాలి, డిజైన్ అనేది. సో ఈ డిజైన్ అయితే మా శామీ పిక్ చేసేసుకుంది, ఇలా హార్ట్ సింబల్లో వచ్చింది. ఇది మేము రోజ్ గోల్డ్ తీసుకుంటున్నాం ఈరోజు. సో ఒక్కొక్క బ్రేస్లెట్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఓన్లీ రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ కాబట్టి ఇది $200 ఉన్నది, ఇది ఓన్లీ ఇదొక్కటి అనమాట. ఎల్లో గోల్డ్ కూడాను $200 అండ్ సిల్వర్ ఏమో కొంచెం తగ్గుతుంది. బట్ నేనైతే రోజ్ గోల్డ్ తీసుకున్నాను, బాగుంటుంది కదా అని చెప్పేసి, వెరీ సూపర్ క్యూట్గా ఉంది. బట్ దీనికి చామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, రోజ్ గోల్డ్ తోటి చామ్స్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళు, రకరకాల చామ్స్ అవి ఉంటాయి. బట్ ఆ చామ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కటి కాస్ట్ ఎలా ఉంటాయి అంటే ఒకటి $110, $100, కొన్ని $150 అలా కూడా ఉంటాయి, ఎందుకంటే దాని మీద స్టోన్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను ఉండండి. సో ఈ షాప్ చూడండి, అక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి, మీరు చూసారంటే అక్కడ ప్రైసెస్ కూడా ఉన్నాయి, మీరు పాస్ చేసి చూడండి మీకు కనిపిస్తుంది ప్రైసెస్ అవి మీకు ఏం చెప్తున్నాను. సో ఇక్కడ నాకు రింగ్స్ కూడా చాలా నచ్చాయి, ఈవెన్ బ్రేస్లెట్స్ కూడా నచ్చాయి. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోవాలి అనిపించింది ఏమైనా ఒకేషన్స్కి. సో చూడండి నేను అదే చెప్తున్నాను, చామ్స్. సో ఈ చామ్స్కి చూడండి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ని ఏంటంటారంటే క్యూబిక్ జిర్కోనియా అంటారు. అంటే ఏంటంటే ఇండియాలో సీజెట్స్ అంటారు కదా, మరి ఇప్పుడు నెక్లెస్లు ఏమైనా హారం కానీ ఏమైనా కొనుక్కునేటప్పుడు సీజెట్స్ ఉంటాయి కదా, ఏమైనా బ్యాంగిల్స్కి కూడాను. సో ఆ సీజెట్సే అనమాట ఈ రోజ్ గోల్డ్ చామ్స్ మీద ఉన్నాయి అనమాట. నాకైతే అది చాలా నచ్చింది, సీజెట్స్ చాలా షైనీగా ఉంటాయి, మనకి ఇయర్స్ వస్తుంది.
సో అందుకని చెప్పి రోజ్ గోల్డ్ చామ్స్ మీద ఉన్న సీజెట్స్ అయితే నేను తీసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఆ బ్రేస్లెట్స్కి సిల్వర్దైనా పెట్టొచ్చు, లేకపోతే రోజ్ గోల్డ్ అయినా పెట్టొచ్చు, డైమండ్స్ అయినా పెట్టొచ్చు అంటే, లేదు సిల్వర్ది గోల్డ్ది అవన్నీ కాదు, ఇప్పుడు రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ కాబట్టి రోజ్ గోల్డ్ చామ్స్ ఉంటే బాగుంటుంది, మ్యాచ్ అయ్యిద్ది కదా అని చెప్పి మేమన్నీ రోజ్ గోల్డే తీసేసుకున్నాం అనమాట చామ్స్. బట్ ఏంటంటే నాకు ఎక్కువగా స్టోన్స్ ఉన్నవి పిక్ చేశాను నేను, కాబట్టి దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇది చూసారంటే చూడండి, చిన్న గిఫ్ట్ బాక్స్ లాగా ఉన్నది, ఒకటి ఫ్లవర్ లాగా ఉంది, ఒకటి హార్ట్ సింబల్ మీద కంప్లీట్గా స్టోన్స్ అవి వచ్చాయి, సూపర్ క్యూట్గా ఉన్నది. అండ్ ఇంకొకటి మనకి ఎన్ని చామ్స్ కావాలంటే అన్ని చామ్స్ మనము కొనుక్కోవచ్చు అనమాట, డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని చామ్స్ ఒకేసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు స్టైల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క చామ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 చామ్స్ 3 చామ్స్ పెట్టుకోవచ్చు, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చిద్ది అది. చూడండి హార్ట్ మీద ఎన్ని ఉన్నాయో, స్టోన్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ సీజెట్సే అనమాట. చాలా చాలా నచ్చింది నాకు అదైతే. సో ఆవిడైతే అన్ని చామ్స్ కూడాను బ్రేస్లెట్ చైన్ ఉంది కదా, దానికి అన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఒకటి కూడాను పెట్టిన తర్వాత, హ్యాండ్కి పెట్టిన తర్వాత టైట్గా ఉండకూడదు కదా, పిల్లలు వేసుకునేటప్పుడు టైట్గా ఉండకూడదు కదా, సో అన్నీ ఫిక్స్ చేసి లుక్ ఎలా ఉన్నదో చూడడానికి అనమాట. సో మేము ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి చూస్తే నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. కాకపోతే ఇంకొక చార్మ్ ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. మేము ఇంకొక చార్మ్ కూడా తీసుకున్నాము, సూపర్ క్యూట్గా ఉన్నది. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఆవిడ ఏంటన్నారంటే, మీరు చామ్స్ అది యాడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పెద్దది బ్రేస్లెట్, బిగ్గర్ సైజ్ బ్రేస్లెట్ తీసుకుంటే మంచిది అన్నారు. సో అందుకు నేను ఇంకొక సైజ్ అప్ తీసుకున్నాను అనమాట. పిల్లలు పెరుగుతారు కదా, హ్యాండ్స్ అవి మారుతూ ఉంటాయి అని చెప్పి ఒకటి బిగ్ సైజ్ తీసుకున్నాను. దానికి పర్ఫెక్ట్గా అనిపించింది, ఆ సజెషన్ నాకు నచ్చింది. సో అందుకనే తీసుకున్నాను. అండ్ ఈ చామ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, సూపర్ క్యూట్గా ఉన్నాయి కదా, కామెంట్ చేయండి. నాకైతే సూపర్ క్యూట్ అనిపించింది, చాలా నచ్చింది. సో ఫైనల్గా అయితే తీసేసుకున్నాము ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది బ్రేస్లెట్. సో మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ ఇప్పుడు టోటల్గా నాకు ఎంత పడింది అంటే కాస్ట్, ఈ బ్రేస్లెట్కి, ఈ చామ్స్ అన్నిటికీ కూడాను $800 పట్టింది అనమాట. ది బెస్ట్ సర్ప్రైజ్ తనకి ఇచ్చాము, నేను మా హస్బెండ్ కలిపేసి. సో ప్లస్ వాళ్ళకి పిల్లలకి ఇయర్స్ వస్తుంది బ్రేస్లెట్, అలా ఉంచుకుంటారు కాబట్టి సో ప్రాబ్లం ఏమీ లేదు, ఇయర్స్ వస్తుంది, సేమ్ లైక్ గోల్డ్ కదా, సూపర్ క్యూట్ అనిపించింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా నచ్చింది నాకు అక్కడైతే, ప్యాండరోల్ అని అన్నీ కూడా షాపింగ్ అది కూడా అక్కడ. సో తర్వాత మా శామీకి కాన్వర్స్ షూస్ కావాలంట. ఈ మధ్యన పిల్లలకి కాన్వర్స్ షూస్ అంటే చాలా నచ్చేస్తుంది, స్నీకర్స్ అవి కాకుండా కాన్వర్స్ మీద పడ్డారు వీళ్ళు. సో ఇవి ఎక్కువ నచ్చుతుందంట, ఇప్పుడు ఇది వీళ్ళకి ట్రెండ్ కదా, వీళ్ళకి చాలా నచ్చుతుంది. సో అందుకే ఈ స్టోర్కి వచ్చాము, ఇది కూడా మాల్లోనే ఉంటుంది, చాలా బాగున్నాయి. తనకి సమ్ బ్లూ ఆర్ రెడ్ కలర్ది ఏదో కావాలంట కలరు. సో మేము సెర్చ్ చేస్తున్నాం అనమాట, ఏది బాగుంటుంది ఏది బాగోదు అనుకొని. చాలా బాగుంది ఈ స్టోర్ కూడాను, మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనం చూస్ చేసుకోవడానికి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కాన్వర్స్ షూస్? నాకు కామెంట్ చేయండి, అది మీ పిల్లలకి నచ్చుతుందా నాకు కామెంట్ చేసేయండి. సో మొత్తం మీద ఈ బ్లూ కలర్ నచ్చిందంట మా శామీకి. సో ఈ బ్లూ కలర్ అయితే తీసేసుకున్నాము, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఇలాంటి డార్క్ కలర్స్ అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతాయి, అవుట్ఫిట్ మీదకి. తనకి ఎక్కువగా వైట్ షూస్ అంటే ఎక్కువ ఇష్టం, వైట్ కాన్వర్స్ షూస్ అంటే వైట్ అన్నిటికీ మ్యాచ్ అయ్యింది కదా, నాకు అంతే వైట్ అంటే చాలా ఇష్టం. సమ్టైమ్స్ బ్లాక్ కూడా ఇష్టమే, ఒక్కొక్కసారి రెడ్, నేను ఆ 3 కొనుక్కుంటూ ఉంటాను. సో తనకైతే మా శామీకి అయితే వైట్ ఆర్ సమ్ లైట్ బ్లూ, లైట్ డార్క్ సంథింగ్ అలాగనమాట, ప్యాస్టల్ కలర్స్ ఎక్కువ నచ్చుతాయి. అండ్ ఈసారి అయితే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నది, డిఫరెంట్ అనమాట, చాలా బాగున్నది, వెరీ క్యూట్ అనిపించింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? సో తర్వాత యాపిల్ స్టోర్కి వచ్చాము. యాపిల్ స్టోర్కి ఎందుకు వచ్చామంటే బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. యాపిల్ స్టోర్కి ఎందుకు వచ్చామంటే నాకు వాచ్కి స్ట్రాప్ కావాలి అనమాట. నాకున్న స్ట్రాప్ నేను 1 year నుంచి వాడుతున్నాను, ఏదైనా డిఫరెంట్ ఫ్యాషన్ ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి ఎలాగ మాల్కి వచ్చాము, మళ్ళీ పదే రాము కదా అనుకొని పక్కనే ఉంది కదా యాపిల్ స్టోర్ కని వచ్చేసాము. సో ఈ స్ట్రాప్ అయితే నాకు చాలా నచ్చింది, అంటే ఫ్యాషన్ చాలా నచ్చింది, వెరీ క్యూట్ అనిపించింది. నాకు ముందైతే మ్యాగ్నెటిక్ది ఉండేది, మ్యాగ్నెటిక్ క్లాస్ప్ లాగా ఉంటుంది కదా, అది ఉన్నది. చాలా ఉన్నాయి అనమాట, మెటల్వి డిఫరెంట్ ఉన్నాయి. సో అక్కడ ఉన్న అతను ఏంటన్నారంటే ఉన్నాయి బయటే కాదు లోపల షెల్ఫ్లో కూడా ఉన్నాయి అనుకొని ఓపెన్ చేసి నాకు చూపించారు. సో నేను అక్కడ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను అనమాట. నాకైతే ముందు గ్రీన్ కలర్ది చూపించాను కదా,
ఆ ఫ్యాషన్ చాలా నచ్చింది. ఈవెన్ మెటల్ విత్ మ్యాగ్నెటిక్ క్లాస్ప్‌తో వస్తుంది. అది కూడా బాగుంది. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను నేను ఏది పిక్ చేశానో. బట్ ఇక్కడైతే నాకు 2 స్ట్రాప్స్ అయితే చాలా నచ్చింది. ఈ మోడల్ కూడా చాలా బాగున్నది. అంటే నేను స్ట్రాప్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్లు తీసుకుంటాను. ఐదర్ ఆల్ లైట్ కలర్స్ లేకపోతే డార్క్ అయినా తీసుకుంటాను. నాకు ఆ విధంగా అనమాట. లైట్ ఆర్ డార్క్. సో ఇప్పుడు పెట్టుకుంది బ్లూ కలర్ది నాకు ఉంది కదా, అది అన్నిటికీ మ్యాచ్ అయ్యిద్ది. ముందుది లావెండర్ కలర్ ఉండేది. ఇంకా స్ట్రాప్స్ ఏమి వేస్ట్ అవ్వవు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. మన ఇయర్స్ వాడుకుంటాం కాబట్టి సో ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అందుకు నేను గ్రీన్ కలర్ది స్టార్టింగ్ చూసారు కదా, అది ఒకటి, ఇంకొకటి మెటల్ కలర్లో వచ్చింది, సమ్ బ్లాక్ కలర్లో వచ్చింది. అది కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో షాపింగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.